అయితే మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజాపాలనలో కానీ గతంలో ఎప్పుడైనా అప్లై చేయని వాళ్ళు మీ సేవ ద్వారా కొత్తగా మీ రేషన్ కార్డులని అప్లై చేసుకోవడానికి ఈ అవకాశాన్ని అయితే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. ఉన్నటువంటి రేషన్ కార్డులో కానీ కొత్తగా రేషన్ కార్డు కావాలన్నటువంటి వారు ఉన్నటువంటి రేషన్ కార్డులో మీ యొక్క కుటుంబ వివరాలు యాడ్ చేయడం, సపోజ్గా పెళ్ళైన వారు, కొత్తగా పెళ్ళైనటువంటి జంట తమ యొక్క భార్య పేరును కుటుంబంలో యాడ్ చేయడం, లేక వీళ్ళు కొత్త ఫ్యామిలీ సపరేట్ అవ్వడము, లేక పిల్లలు పుట్టినటువంటి వారు రేషన్ కార్డు వచ్చిన తర్వాత పిల్లలు కలిగినటువంటి వారు వాళ్ళ యొక్క పిల్లలను తమ రేషన్ కార్డు జాబితాలో చేర్చడానికి కూడా ఈ మీ సేవ ద్వారా మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకి అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది. దీనికోసం చాలామంది మీ సేవా కేంద్రాల వద్ద అయితే భారీగా క్యూలు కడుతున్నారు. దీన్ని మన ప్రభుత్వం ఏం చెప్పడం జరిగిందంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఇవాళ ఒక్క రోజుతోటే అయిపోయేది కాదు, కాబట్టి మీకు వీలున్నప్పుడల్లా నిమ్మలంగా మీ యొక్క రేషన్ కార్డ్ని అప్లై చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.